ప్రైజ్ ద లార్డ్. మిషనరీ జీవిత చరిత్ర. ఫ్రాన్సిస్ 1181 సంవత్సరంలో పీటర్ బర్నార్డ్ అనే ఒక ధనవంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఉంబ్రియా ప్రాంతమునకు చెందిన అసిస్సి పట్టణంలో జన్మించెను. అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన కఠినుడైన వ్యక్తి. ఫ్రాన్సిస్ పెద్దవాడగుచుండగా తన తండ్రిని ద్వేషించుట మొదలుపెట్టెను. కానీ అతని వ్యాపారమును ధనమును ప్రేమించెను. 14 సంవత్సరముల వయసులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేర్చుకొని డబ్బు సంపాదించుట మొదలుపెట్టెను. తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా ఫ్రాన్సిస్ చేతి నిండా డబ్బుతో, విపరీతమైన విలాసాలతో, ఆడంబరములతో, అహంభావముతో, ఆటలతో తన యవ్వన జీవితమును గడుపుచుండెను. ధనవంతులతో సహవాసం చేయుచు తన జీవితమును వ్యర్థపరచుకొనుచుండెను. ఒకసారి రోమా పట్టణమునకు యాత్రకు వెళ్ళెను. అక్కడ కుష్ఠురోగులను, పేదలను చూచినప్పుడు అతని హృదయము ద్రవించెను. ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరంలో ఒక భయంకరమైన వ్యాధికి గురై బహు బలహీనుడాయెను. ఆ వ్యాధిలో దేవుని స్వరమును వినెను. నీవు యజమానుని సేవించటం మేలా, లేక దాసుని సేవించటం మేలా? యజమానుడనైన నన్ను విడిచి లోకభోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా అను పలుకులు తన పాప జీవితం కొరకై లోతుగా పశ్చాత్తాపపడునట్లు చేసెను. ఆ రాత్రి నుండి ఫ్రాన్సిస్లో ఒక మార్పు కలిగెను. ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకొనుటకు, క్రీస్తువలే జీవించుటకు అధికముగా ఆశించెను. ఒకరోజు శాండిమన్ అనే ఆలయమునకు వెళ్ళి అక్కడ మోకాళ్ళుని ప్రార్థించుట మొదలుపెట్టెను. అలా ప్రార్థించుచుండగా ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయి యుండుట చూచితివా, వెళ్ళి బాగుచేయి అను ఒక మెల్లని స్వరమును వినెను. ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషముతో, తప్పకుండా చేయుదును ప్రభువా అనెను. తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయ కట్టడములను బాగుచే మొదలుపెట్టెను. అతని తండ్రి, నా డబ్బు వాడుచున్నావే అని ఫ్రాన్సిస్తో తగాదా పడి అతనిని కోర్టుకు లాగెను. నీవు దేవుని సేవ చేయవలెనన్నచో నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చివేయవలెను అని ఆనాడు న్యాయాధిపతిగా ఉన్న బిషప్పు చెప్పెను. అప్పటికే పిచ్చివాడు అన్న పేరు తెచ్చుకున్న ఫ్రాన్సిస్ బహు చల్లటి వాతావరణంలో కూడా తాను వేసుకున్న వస్త్రములను, ఆభరణములను, తన దగ్గర ఉన్న డబ్బంతటిని అప్పటికప్పుడే తీసి తండ్రికి ఇచ్చివేశెను. ఆశ్చర్యపోచున్న జనసమూహముతో, నేనిక స్వేచ్ఛగా దేవుని సేవ చేసెదను, నా అవసరతల కొరకు పరలోకమందున నా తండ్రికే ప్రార్థించి పొందెదను అనెను. చేతిలో డబ్బులేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలగు కట్టడ అవసరతలను అడుగుకొనుచు పాడుబడిన ఆలయములను కట్టుచుండెను. ధనవంతుని కుమారుడైయుండియు ఆహారం కొరకు కూడా ఇతరులను అడుక్కొనుచున్నందున కుటుంబమునకు సిగ్గు తెచ్చెను. అయితే 1208వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభువు సువార్తను చదువుచుండగా పరిశుద్ధాత్మ వలన ముట్టబడెను. యేసుక్రీస్తు తన శిష్యులను పంపినప్పుడు వారితో డబ్బునైనను సంచినైనను తీసుకొని వెళ్ళవద్దని, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేసెను. అతడు తన దట్టీని, చెప్పులను, కర్రను తీసివేసి సామాన్యమైన ఒక అంగీని ధరించి నడుము చుట్టూ ఒక త్రాడు కట్టుకొనెను. దేవుని సంఘమును కట్టుట అంటే కట్టడములు కాదు, ఆత్మలను సంపాదించుట అని గ్రహించుకొనెను. అప్పటి నుండి పడిపోయిన చర్చి గోడలు కట్టుట మాని సువార్తను ప్రకటించుట ద్వారా ఆత్మలను రక్షణలోనికి నడిపించుట మొదలుపెట్టెను. ప్రభువు నీకు సమాధానమిచ్చునుగాక అని ఇతరులను పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించుచుండెను. అంతవరకు పిచ్చివాడనుకున్న మనుషులు అప్పటి నుండి అతనిని ఘనునిగా ఎంచి అతని మాటలు వినుచుండిరి. మరనేక మంది ధనవంతులైన యవ్వనులు కూడా వారి ధనమును విడిచిపెట్టి ఫ్రాన్సిస్తో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెదకుచుండిరి. 1 సంవత్సరంలో 12 మంది సహోదరులు ఫ్రాన్సిస్తో చేరిరి. వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థించుచు ఉదయం నుండి సువార్తను ప్రకటించుచుండిరి. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరేచ్ఛలను జయించెడివాడు. తన శరీరమును గాడిద అని పిలుచుకుంటూ
క్రీస్తు కొరకు లొంగదీసుకొనెడివాడు. ఒకప్పుడు సుఖభోగాలయందు జీవించుచు బీదలను తృణీకరించెడి ఫ్రాన్సిస్ ఇప్పుడు దారిద్ర్యమును ప్రేమించుచు పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠురోగులకు సేవ చేయుటయే తన జీవిత ధ్యేయముగా భావించెను. సేవ అక్కరలకై దేవుని వైపు చూచుచుండెను. ఈయన బోధ మిక్కిలి సూక్ష్మమైనదిగాను, మనస్సాక్షిని కదిలించి మారు మనస్సులోనికి నడిపించునదిగాను ఉండెను. ఈయనను సమీపించుట తోడనే భయంకరమైన దొంగలు మార్చబడిరి. కుష్ఠురోగులను ప్రేమించి వారి పుండ్లను కడుగుచుండగానే వారు పూర్తి స్వస్థత పొందుచుండెడి వారు. ఇతడు దేవుడు చేసిన జంతువులను, పక్షులను బహుగా ప్రేమిస్తూ వాటికి కూడా సువార్తను ప్రకటించుచు ప్రభువును స్తుతించుమని పక్షులతో పలికినప్పుడు అవి పాటలు పాడుచుండెడివి. ఇతడు చాలాసార్లు ఇటలీ సరిహద్దులను దాటి సువార్తను ప్రకటించెను. 1214లో మొరాకో ప్రాంతానికి వెళ్ళి అచ్చటి ప్రజలను రక్షించాలని, అవసరమైతే అచ్చట హతసాక్షిగా మరణించాలని ప్రయాణమయ్యెను. కానీ అనారోగ్యము వలన తిరిగి రావలసి వచ్చెను. 1219లో పాలస్తీనాకు వెళ్ళి అచ్చట ముస్లింలకు సువార్తను ప్రకటించెను. కానీ అతని ఆరోగ్యం మరింత క్షీణించగా అతని కనుదృష్టి తగ్గిపోగా తిరిగి అసిస్సీకి వచ్చెను. 1224 సెప్టెంబరు నెలలో అతని కాళ్లలో, చేతులలో గాయములు ఏర్పడినందున నడువలేని స్థితిలో గాడిదపై మాత్రము ప్రయాణం చేసెను. ఒక చిన్న గుడిసెలో తన చివరి దినములు గడిపెను. ఈయన మరణ సమయంలో ప్రేమ అను ఆయుధము కలవాడే ఈ సేవ కొనసాగించుటకు తగినవాడు అని చెప్పి 1226 అక్టోబర్ 13వ తేదీ రాత్రి తన 45వ ఏట ప్రభువునొద్దకు వెళ్ళెను ఈ కల్వరి యోధుడు.